రాములు వారు ఊర్మిళాదేవికి ఇచ్చిన వరం ఏమిటో తెలుసా? కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను అన్నట్ట. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముడు రూపంలో నాకు తోడుగా ఉంటారు. అయితే నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలో క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు అని ఊర్మిళకి రాములు వారు వరమిచ్చట. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని ప్రసాదించాట ఊర్మిళకి. ఆ వరం కారణంగానే ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయంలో పక్కనే విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంట. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తర్వాతే భక్తులకు అందిస్తారట. పూరిలో నిత్యం 56 ప్రసాదాలు రకాలు వైభవపేతంగా నైవేద్యం రూపొందిస్తా తెలిసిందే కదా. ఈ మహాప్రసాదం వెనుక కథలో ఉన్న ఊర్మిళాదేవి